మన పాపములను విడిపించబడవు. అది రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ఔషధ కనబడుతూ ఉంది. అయితే ఈ ఔషధత గమనిస్తూ ఉంటాం, మనుషులలో నుండి తీర్చబడవు. అది మూడవ మాటగా చూస్తాం. చదవండి మరలా 14వ అధ్యాయం 4వ వచనం. పాప చైతన్యుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగను ఎవడును పుట్టనేరడు. ఇది మూడవ తలంపుగా కనబడుతుంది. పాప చైతన్యుడు పుట్టగలిగితే, పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. అయితే అలాగనే ఇక్కడ అంటాడు, ఎవడును పుట్టనేరడు, ఎవడును పుట్టనేరడు. ఎందుకని అంటే ఈ మూడవ తలంపులో మనం గమనిస్తూ వస్తే చూడండి ఒక మాట. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో దావీదు అంటాడు, ఏమని? చదవండి తెచ్చిన వారు, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. చాలంతే. దావీదు అంటా ఉన్నాడు, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భమును ధరించెను. కొంతమంది బోధకులు వారేం చెబుతారు అని అంటే, దావీదు భార్య భర్తల ద్వారా పుట్టినవాడు కాదు, దావీదు అక్రమంగా పుట్టినవాడు. తన తల్లి తన భర్తతో కాకుండా వేరొకరితో పాపము చేసి దావీదుని కన్నది అని చెబుతూ ఉంటారు చాలామంది. అది చాలా పచ్చి అబద్ధం, వాక్యం కాదు అది. ఎందుకు దావీదు నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించని చెప్తూ ఉన్నాడు? ఆదాము లోకములో పుట్టిన ప్రతి మనుషుడు కూడా పాపి అనేటువంటి సంగతి దేవుని వాక్కులో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. త్వరగా. ఇట్లుండగా ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇంకా చదువమ్మా. ఏలైనగా అదే వచనమా? 12వ వచనమేనా? 12 అయిపోయిందా? అక్కడ మనం గమనిస్తూ వస్తే పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలుతూ ఉంది అనే మాట అక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక మనుషుని ద్వారా ఈ పాపము ఒకరి ద్వారా ఒకరికి అక్కడ సంకేసి మూలవాసులు కనబడుతుంది. సంప్రాప్తమాయను అని చూస్తూ ఉన్నాం, ప్రాప్తించిందిగా కనబడుతుంది. ఆ కారణమును బట్టి దైవ గ్రంథములో ఏ వేదములు లేదు, లోకములో జన్మించిన ప్రతి మనుషుడు కూడా దావీదు చెప్పినట్టుగా పాపి అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్తలో మనం గమనిస్తూ వస్తే 8వ అధ్యాయములో శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారం ముందు పట్టుబడిన ఒక స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. చెప్పారు, బోధకుడా, ఈమె పాపము చేయుచుండగా పట్టుబడినది, అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించింది కదా, నీవేం చెప్తున్నావు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద ఒక రాయి వేయవచ్చు అని చెప్పాడు. ఒక పాపని శిక్షించాలంటే పాపము లేనివాడు కావాలి. ఆమె పాపము చేసింది, ఆమెను శిక్షించాలి, పాపము లేనివాడు కావాలి. కాబట్టి మీలో మొట్టమొదటి ఒక రాయి వేయండి, పాపము లేనివాడు వేయండి అని చెప్పి ఆయన నేల మీద వేలుతో ఏమో రాస్తా ఉన్నాడంట. ఏమో కాదు, నీ బతుకంతా తెలుసు ఆయనకి, రాస్తా ఉన్నాడు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంది రాయి పట్టుకున్నప్పుడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ మనస్సాక్షి చేత గద్దించబడిన వారే వెళ్ళిపోయి అని చూస్తాం. వారందరూ మనస్సాక్షి వారిని గద్దిస్తుంది, నీవు పాపివి అని గద్దిస్తూ ఉంది. 9వ వచనంలో చూస్తే ఆ స్త్రీ మధ్యన నిలవబడిను, యేసు ఒక్కడే మిగిలెను అని చూస్తాం. చూసారా? యేసు ఒక్కడే మిగిలాడు. ఆయన తప్ప లోకములో జన్మించిన ప్రతి మనుషుడు కూడా ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే పాపి అనేటువంటి సంగతి దేవుని వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అది 3వ తలంపుగా దేవుని వాక్యములు కనబడుతుంది. నీవెవరువైనా జన్మ కర్మ, నీవెవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే పాపివని కనబడుతుంది. దాని ఫలితము రోమ 6:23లో మరణము అని చూస్తూ ఉన్నాం. మరణము అంటే ముగింపు కాదు. చాలామంది మరణం అయితే ముగింపు, ఈ శ్రమలన్నీ పడే కంటే చస్తే సరిపోద్ది అనుకుంటాం. చస్తే సరిపోదు, చచ్చినాక ఉండదు నీ బతుకంతా. అర్థమవుతా ఉందా? మరణం ముగింపు కాదు,
మరణము మానవుని చేతులు ఒక మలుపు మాత్రమే. మరణం తర్వాత కూడా జీవితం ఎంతో కనబడుతూ ఉంది. అందుకే మరణము అనే పదములకు అర్థం ఏంటంటే ఎడబాటు. శరీరము, ప్రాణము, ఆత్మ 3 కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రాణం పోతూ ఉందో ఆత్మ దేహాన్ని విడిచిపెడుతుంది. దాన్నే మరణం. పాపము ఆ సృష్టికర్తైన దేవుడు ఉండేటువంటి నిత్య జీవం ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఎడమగా ఉండే పాతాళానికి తీసుకుని పోతూ ఉంది మనుషుడిని. ఆ పాతాళానికి పాత్రుడుగా మానవుడు కనబడుతూ ఉన్నాడు. దీనికి ఫలితం ఏంటంటే పాపం అని 3వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అది స్థితి నుండి విడిపించడానికి మనకు అవసరం కనబడుతుంది కదా, పాపరహితుడు. అందుకే 4వ తలంపుగా చదవండి. ఈ 14వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తూ వస్తే పాప చైతన్యుడు నుండి పాపరహితుడు పుట్టగలిగిన. ఇప్పుడు పాప రహితుడు అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ పాపరహితుడి గురించి గమనిస్తూ వస్తే మళ్ళా ఒకసారి చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం. అమ్మా 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతలతోనా వేలాది దూతలలో ఒకడు గరుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడల. చూశారా? కాబట్టి వేలాది దూతలలో ఒకడు దేవునికి నరులకును ఏం కావాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మధ్యవర్తి కావాలి. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు ఏం చేశాడు చెప్పండి? పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరుగా పుట్టాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పౌలు తిమోతికి రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఎవరంటే చెప్పండి? ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు అని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే చెప్పండి రక్షకుడు. నరుడుగా ఆయన లోకములో పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన నరుడుగా పుట్టాడు అని మనం చూస్తాము అని అంటే దేవుని వాక్యంలో చూశాం కదా. 4వ తలంపులో వేలాది దూతలలో ఒకడు, ఆ గనుడకు ఒకడు మధ్యవర్తి అవ్వాలి. ఆ వేలాది దూతలలో గనుడు దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడో అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే క్రీస్తు యేసు అనేటువంటి నరుడుగా మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకబ్బా ఆయన క్రీస్తు యేసు అనే నరుడుగా ఎందుకు రావాలి, ఆయన దేవుడిగానే రావచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట. మంచిదే, ఆయన దేవుడిగా వస్తే మంచి జరగదు, కీడు జరుగుతుంది. అదే పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 16వ వచనంలో మనం చూస్తాం కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు. ఏ తేజస్సు అంటే చెప్పండి? సమీపింపరాని తేజస్సు. మనం తెలుసు దైవ గ్రంథం ఆధారంగా ఆయన వెలుగు 1,000,000 సూర్యుల తేజుడు అంటే ఆయన. ఎన్ని సూర్యులు చెప్పండి? 1,000,000 సూర్యుల యొక్క వెలుగు ఆయన తేజస్సు. మంచి మే నెలలో ఒక్క సూర్యునికే తట్టుకోలేకపోతా ఉన్నాం. 1,000,000 సూర్యుడు 100,00,000 సూర్యులు అయితే ఏమైపోతావో తెలుసా? భస్మం, బూడిదైపోతాం. అందుకే దేవుని ప్రేమ మనందరి కొరకై ఆయన ఎవరుగా వచ్చాడు అని అంటే ఆ వేలాది దూతలలో గనుడు ఘనతను మహిమను అంతా విడిచిపెట్టేసి ఒక సామాన్య మనుషుడిగా మధ్యవర్తిగా ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ఒక మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. 4వ అధ్యాయము గలతీ పత్రిక 4వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు చెప్పండి? తన కుమారుని పంపెను. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన స్త్రీ యందు పుట్టి. ఆయన ఎవరి యందు పుట్టాడంటే చెప్పండి? స్త్రీ యందు పుట్టాడు. కాబట్టి ఆయన లోకములకు మానవ శరీరాన్ని కలిగిన వాడిగా స్త్రీ యందు పుట్టిన వాడిగా కనబడుతున్నాడు. ఆ కారణాన్ని బట్టే తిమోతి 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తిమోతికి రాస్తూ చెప్తా ఉన్నాడు, దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటాడు. ఆ మర్మం ఏంటంటే
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని ఉంది. ఆయన ఏ శరీరుడిగా చెప్పండి? సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని రాయబడింది అన్నమాట. అక్కడ చూడండి, ప్రతి అక్షరానికి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, అది భక్తుల గురించిన మర్మము అనొచ్చు కదా? కాదు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడు అనేటువంటి పదం రెండు అర్థాలను చూపిస్తూ ఉంది. ఒకటి, ఆయన మానవ శరీరమునకు సమానమైన శరీరాన్ని ధరించిన వాడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చినప్పుడు మనుషుని యొక్క రూపాన్ని కలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకు? మనుషుడిని దేవుడు తన స్వరూపములో సృజించాడు. అందుకే ఆయన మానవ రూపముతో ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా సశరీరుడు అనే పదం మనకి ఏం చూపిస్తుందని అంటే, సొంత శరీరములు కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూసారా? సొంత శరీరం కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొన్ని పర్యాయాలు మన అజ్ఞానం ఏంటన్నా, నా శరీరం నా సొంతం కాదా అంటామేమో మనం. అయ్యా చెప్పండి అమ్మా, ఎవరైనా నా శరీరం ఇది, నా ఇష్టం, నా సొంతం కదా అంటామేమో. కానే కాదు. దైవ గ్రంథమే చెబుతూ ఉంది, పిల్లలు తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యం అనేటువంటిది ఆస్తి. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆస్తి. మన తల్లి తండ్రి కలిసి ఈ దేహాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆ దేహాన్ని వారు మనకిచ్చారు కనుక ఈ దేహము తల్లిదండ్రుల యొక్క ఆస్తి అనేది కనబడుతూ ఉంది. అందుకే వృద్ధాప్యంలో ఆస్తిగా ఉండరు పిల్లలు. ఈ దినాల్లో కొరువు పెట్టేవారుగా ఉంటారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. అందుకే దేవుని ప్రజలుగా గమనిస్తూ ఉంటాం, ప్రభువు యేసు క్రీస్తు తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యముగా ఆస్తిగా రాలేదు ఈ లోకానికి. ఆయన సాక్షాత్తు దేవుడుగా సొంత శరీరాన్ని కలిగినటువంటి వాడుగా ఆయన లోకములో పుట్టాడు. అందుకే దూతలు చెబుతూ ఉన్నారు, ఆ దినములందరూ వారందరికీ కూడా ఆకాశము నుండి స్వరం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు? పాపచేతులైన మనుషునికి పాపరహితునికి అవసరం కనబడుతుంది కనుక, అందుకొరకే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన లోకములో పుట్టాడు. పాపరహితుడిగా స్త్రీ సంతానముగా ఈ లోకములో పుట్టాడు. ఆయనే మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు. చూడండి, గలతీ పత్రికలో కూడా ఆ ఒక్క మాట మాత్రమే ఉంటుంది, 20వ వచనం.